ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి 3 రోజులు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన కొనసాగించనున్నారు. ఇక కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. డ్వాక్రా సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమానికి హాజరవుతారు. కుప్పంను 100% సోలార్ పవర్ గా మార్చే ప్రణాళికపై మాట్లాడనున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై పైలట్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధాని పర్యటనలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి 3 రోజులు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన కొనసాగించనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, రేపటి నుంచి సీఎం సొంత జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, అంటే షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి అనుకున్నారు కానీ షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన మారడం జరిగింది. అయితే ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకి కుప్పంకు చేరుకుంటాడు. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా 3 రోజుల పాటు, అంటే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజుల పాటు కూడా కుప్పంలోనే ఆయన ఉండబోతున్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి, ఎందుకంటే కుప్పంకి ఇప్పటికే కూడా ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా అన్ని సంబంధించినట్టు, అది రైతులకు సంబంధించి కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినట్టు కావచ్చు, లేదంటే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి ఒక విజన్ తో 2029 విజన్ తో ముందుకెళ్లే విధంగా కూడా రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన దాని ప్రకారం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి ఈ 4 ఏళ్ల కాలంలో 4.5 సంవత్సరంలో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు అధికారులు సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన రాబోతున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం నేరుగా కుప్పం చేరుకుంటారు. ముందుగా ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ చేరుకున్న తర్వాత అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత ఎదురుగా అక్కడే ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి కూడా ఆయన చేరుకుంటారు. పార్టీ కార్యకర్తల నాయకులతో కూడా మొదటి రోజు సమావేశం నిర్వహిస్తాడు. రెండో రోజు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగానే మాస్టర్ ప్లాన్ లో భాగంగా కుప్పాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష దాదాపుగా 2-3 గంటలకు కొనసాగుతుంది. అదే రోజు ఉదయం స్థానికంగా ఉన్న ప్రజలతో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పైన అర్జీలు వీటన్నింటినీ కూడా స్వీకరిస్తారు. ఎందుకంటే ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అంశాలు కావచ్చు, లేదంటే రకరకాల సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిపైన ఫిర్యాదులు ఇప్పటికే గతంలో ఉన్నాయి. వాటిపైన అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఫిర్యాదులు స్వీకరిస్తారు. అదే రోజు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి కూడా ఎల్లుండి, అంటే 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా నియోజకవర్గాల వారీగా, అంటే అక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా కూడా కార్యకర్తలు, నాయకుల్ని వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని పార్టీ బలోపేతం, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన కూడా పార్టీ క్యాడర్ తో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారు, సమీక్ష చేస్తారు. దాని తర్వాత ఎల్లుండి 8వ తారీఖున ఉదయం కేవలం అంటే ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో కాసేపు మాత్రమే ఆయన ఉంటుంది. అదే ఆ రోజు కూడా చివరి రోజు ముఖ్యమైనటువంటి కలెక్టర్లు, అదేవిధంగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి కొన్ని అంశాలు జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ, దానికి సంబంధించినటువంటి చర్యలు, ఇట్లా పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద 3 రోజుల పాటు కూడా కుప్పంకి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా అన్ని భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఎమ్మెల్యేలందరూ కూడా
రాయలసీమ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతారు. ఆ 2 రోజుల పాటు కూడా ఆయనతో పాటు సమీక్షలు సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రధానంగా రోడ్డు నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కూడా ఆయన సమీక్షలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.